సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏం మాట్లాడుతాడంటే, ఇక ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ మంత్రుల మీద రేవంత్ రెడ్డి గారు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళ మీద లేనిపోని వార్తలు పుట్టించే ప్రయత్నం చేస్తున్నాడని కుంతకాళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారు. సిగ్గు శరం ఏమైనా ఉన్నదా జగదీశ్వర్ రెడ్డి గారు? మీ కల్వకుంట్ల కుటుంబంలో సొంత కేసీఆర్ బిడ్డనే ఈరోజు బయటికి వెళ్ళి పార్టీ నుంచి సస్పెండ్ కాబడి సొంత అన్న, తోడబుట్టిన అన్న మీదనే ఈరోజు విమర్శలు చేస్తుంది. అదేవిధంగా నీ మీద జగదీశ్వర్ రెడ్డి గారు, నీ మీద అదేవిధంగా హరీష్ రావు మీద ఆరోపణలు చేసి 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసింది. కేటీఆర్ చేస్తున్న అవినీతిని 10 సంవత్సరాల్లో ఏమేమి చేసిండో ఇవాళ లంగా దొంగ పనులు ఈరోజు బట్టబయలు చేసి మొత్తం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది కవిత. కవితను ఏ రోజు మాట్లాడిన పరిస్థితి లేదు, మందలిచ్చిన పరిస్థితి లేదు. కవిత గురించి మాట్లాడలేని ఇలా జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రుల గురించి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా జగదీశ్వర్ రెడ్డి గారు, మీ సొంత పార్టీలో మీ కల్వకుంట్ల కుటుంబంలో పుట్టిన చిచ్చుని ఆర్పే ప్రయత్నం చేయండి. మీరు 10 సంవత్సరాల్లో ఏ విధంగా దోచుకున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల కుప్పగా మార్చారో ఈరోజు ఇలా కేసీఆర్ బిడ్డ కవితనే మొత్తం మోసాలను, మీరు చేసిన దగాను, తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లో ఏ విధంగా దోచుకున్నారో మొత్తం బయట పెడుతుంటే ఇలా మాట్లాడడానికి ముఖం చాటేసిన ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు అయ్యే పేరు చెప్పుకోనో, ఇలా ఎవరి పేరు చెప్పుకోనో రాజకీయాలకు రాలే. సొంతంగా కష్టపడి ఈరోజు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ 2.5 సంవత్సరాల్లో అనేక పథకాలను జనాల ముందుకు తీసుకుపోయి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు 24 గంటలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.